ముందుగా శివశంకర్ గారు చెప్పండి, ఏమిటి మీరేమంటారు? ఏది సైకో పాలన, ఏది రాక్షస పాలన, ఏది ఆటవిక పాలన? నాకైతే నా అనుభవంలో నెల రోజుల పాటు కంటిన్యూస్గా హింసాకాండ జరగటం కానీ, వైఎస్ఆర్ విగ్రహాలు తగలబెడుతున్నట్టుగా గతంలో ఎప్పుడు ఎన్టీఆర్ విగ్రహానికి సంబంధించి చిన్న ఏదైనా జరిగితే పెద్ద ఎత్తున ఫోటోలు కట్టి వేసిన ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇటువంటివన్నీ అనేక విగ్రహాలని దారుణంగా దగ్ధం చేసి ఎదుటి వాళ్ళ యొక్క మనోభావాలని తీవ్రంగా గాయపరుస్తున్నా, దాడులు చేస్తున్నా, అసలు ముక్క కూడా రాయకుండా వాళ్ళు కూడా సైకో మనస్తత్వంతో ఉన్నారా? ఈనాడు, ఆంధ్రజ్యోతి వీళ్ళంతా కూడా ఏమిటి? మీరు ఈ పరిస్థితులు ఎట్లా ఎదుర్కొంటారు? నిన్న మిథున్ రెడ్డి గారిని ఎందుకు వెళ్ళనివ్వలేదు? ఏమిటి పార్టీ సమావేశాలు కూడా పెట్టుకోలేకపోతే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నడవనిస్తారా, నడవనివ్వరా? నమస్తే కుమరేన్ గారు, మీకు అదేవిధంగా వీక్షకులకు అందరికీ. మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడేసేసి దాదాపు నెల రోజులుగా వస్తా ఉంది. టెక్నికల్ గా వాళ్ళు 12వ 13వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసినా కూడా వాళ్ళ అధికారంలోకి వచ్చేసి పోలీస్ వ్యవస్థ కంప్లీట్ గా లా అండ్ ఆర్డర్ వాళ్ళ చేతిలోకి వెళ్ళేసి నెల రోజులు కాబోస్తుంది సరాసరిగా. ఈ నెల రోజుల్లో నుంచి మనం చూస్తున్నాం కదా, ఏ విధంగా నియంత పరిపాలన చేస్తాడో. ఇంకా గడాఫీ లాంటి వాళ్ళు, కిమ్ లాంటి వాళ్ళు పరిపాలన చేస్తే ఏకపక్షంగా, అంటే వాళ్ళు అనుకునింది ఎవడు కూడాను తనకు ఎదురు తిరిగే వాళ్ళు కాకపోవచ్చు, అదేవిధంగా ఎవరైనా తనకు ఓటు వేయలేని వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉండకూడదు, వాళ్ళని హింసించాలి, నానా విధాలుగా వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయాలి, వారికి మాన ప్రాణరంగాలకు ఏ విధంగా కూడా రక్షణ లేకుండా చేయడమే ఈ యొక్క ప్రభుత్వ ఉద్దేశంలా కనిపిస్తుంది కూటమిది. ఎందుకంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీదనే కాదు, రాజ్యాంగ పరంగా ఎన్నికైనటువంటి వీసీల పట్ల ఒకసారి చూడండి. యూనివర్సిటీలకి ఎవరైనా కూడా ధర్నాలు ఏదైనా చేయడానికి విద్యార్థి సంఘాలు చేసి మనం చూసాం. కానీ ఈ రోజు ఆ కూటమి ప్రతినిధులు వెళ్ళేసి వీసీలను చుట్టుముట్టి, రిజిస్ట్రార్లను చుట్టుముట్టి, వాళ్ళ చైర్లో వచ్చి సొట్కాలు పట్టుకొని బయటికి లాగి మీరు రిజైన్ చేస్తారా లేదా అనేటువంటిది కత్తి పట్టుకొని చూసినటువంటి సంఘటనలు మనం చరిత్రలో ఎప్పుడైనా చూసింటారా? నిజంగా మీకు వీసీలు కానీ రిజిస్టర్లు కానీ వాళ్ళ యొక్క విధానాలు నచ్చకపోతే రాజీనామా చేయమని అప్పీల్ చేయండి, లేకపోతే ఏదైనా తప్పులుంటే ఎత్తి చూపండి, ఆ తప్పులు చూసేసి క్రమశిక్షణ చర్యలు తీసుకోండి. అంతేగాని ఒక ఆంధ్ర యూనివర్సిటీ తీసుకోవచ్చు, ఒక ఎస్వి యూనివర్సిటీ తీసుకోవచ్చు. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ గారు, గంట వీళ్ళందరూ వెళ్ళేదో మీ సంగతి చూస్తా ఉన్నాను, రిజైన్ చేసినా కూడా వదిలిపెట్టమని ఏదో మాట్లాడారంట. ఏంటి అసలు ఈ పరిణామం ఏంది? ఆయన బీజేపీ ఎంపీ, టీడీపీ ఎంపీ కమిషన్ సభ్యులకి, రాజ్యాంగ పరంగా ఎన్నికైనటువంటి కమిషన్ సభ్యులు, ఏపీపీఎస్సీ సభ్యులకి అయితేనేమి, ఆర్టీఐ అయితేనేమి, ఫుడ్ కమిషన్ కానీ, మహిళా కమిషన్ అందరికి ఫోన్లు చేసేసి రాజీనామా చేస్తారా లేదా అని బెదిరింపులు ఏంటండి? అదే ఏపీపీఎస్సీ చైర్మన్ గా వాళ్ళు నియమించినటువంటి ఉదయ్ భాస్కర్ 6 సంవత్సరాలు పూర్తి చేసేంత వరకు ఉన్నారు. అదేవిధంగా కమిషన్ లో పనిచేసినటువంటి వాళ్ళకి వైస్ ఛాన్సలర్ గా, అదేవిధంగా రిజిస్ట్రార్లుగా కల్పించినటువంటి జగన్ గారి ప్రభుత్వం ఎక్కడ? ఇది ఎక్కడ? నిజంగా చెప్తున్నాండి, ఈ రోజు మిథున్ రెడ్డి గారు అయితేనేమి, పెద్దిరెడ్డి గారు అయితేనేమి, వాళ్ళు ఏదో కుప్పంలోకి వెళ్ళట్లేదు, ఇలాగా వాళ్ళు ఏదో ఇంకొక నియోజకవర్గాలకు వెళ్ళలేదు. వారి నియోజకవర్గంలో వారికి ఓటేసినటువంటి, గెలిపించినటువంటి కాన్స్టిట్యున్సీస్కి వెళ్తే అక్కడ కూడాను వీళ్ళు ఎలా అంటే అక్కడికి తిరుపతిని అవసరం చేసేసి, అక్కడికి వచ్చినటువంటి తిరుపతిలో ఆయన స్వగృహంలోకి వచ్చినటువంటి వాళ్ళని బయట నుంచి లోపలికి కూడా పంపించకుండా గోడలు దూకి పోలీసులు వెళ్ళి లోపలికి వెళ్ళి నోటీసులు ఇచ్చేసి వారి యొక్క చూస్తున్నాం కదా బయటికి కూడా రాకుండా చేస్తా ఉన్నారు. ఏం సార్ హక్కు లేదా? రాజ్యాంగ పరంగా వాళ్ళకి హక్కు లేదా? వాళ్ళ నియోజకవర్గంలో వాటికి ఓట్లు వేసిన వాళ్ళకి, వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ యొక్క ఓటర్లకి ఇబ్బందులు గురైతే వాళ్ళు పరామర్శించడానికి కానీ, వారి కార్యకర్తలకు కానీ మీటింగులు పెట్టుకునేటువంటి హక్కు కూడా మన భారతదేశంలో లేదా? ఏం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా ఇక్కడ? అంబేద్కర్ రాజ్యాంగం కాదా? రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లోకి తెచ్చారా? మీ రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లోకి తెచ్చేసేటంటే చెప్పండి, ఒక జీవో జారీ చేయండి. ఓటు వేసిన తెలుగుదేశం పార్టీ కూటమికి ఓటు వేసిన తప్ప మిగతా వాళ్ళు కూడా ఎవరు కూడా ఉండకూడదు అనేటువంటి ఏదన్నా మోదీ గారితో మాట్లాడి రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లోకి తీసుకున్నట్టు ఆంధ్రప్రదేశ్ లో. అంతేగాని ఇదేంటండి ఎక్కడ కూడాను ఒక మానభంగాలు అయితేనేమి, హత్యలు అయితేనేమి ఏ విధంగా నడుస్తా ఉంది? అసలు ప్రభుత్వం ఏమనుకుంటుంది? వాళ్ళ ఉద్దేశం ఏంటి? అసలు ఏం జరుగుతుందని కూడా సాధారణ ప్రజలు కూడా అర్థం కావట్లేదు. అంటే ఇంత క్రూరంగా సోషల్ మీడియాలో కూడాను జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఆయన స్వగృహానికి అక్కడ ఉంటే ఒక ఆయన ఇంటికి వెళ్తే అది కూడాను ఇష్టం వచ్చినట్లు ఎల్లో ఛానల్లో డిబేట్లు పెట్టి గంటలు సీక్వెన్షియల్ గా వెబ్ సిరీస్ నడిపినట్టు, సినిమా స్టోరీలు నడిపినట్టు వెళ్ళాడు. ఈ టైంలో టిఫిన్ చేశాడు, ఇక్కడే బయటకు వెళ్ళాడు.
ఆయన వచ్చాడు, ఈయన వచ్చాడు, డికే శివకుమార్ వచ్చాడు, విలీనం చేశారు. ఎంత ఎంత ఘోరంగా చేస్తున్నారంటే సాక్షాత్ డిప్యూటీ సీఎం శివకుమార్ నిన్న ట్వీట్ చేస్తూ ఎవరో ఇట్లాంటి స్క్రౌండర్స్ అంటే నీచులు నికృష్టులు పెట్టేటువంటి ఈ యొక్క ఫోటోలు మార్పింగ్ వీడియో ఆ ఫోటోలు అయితేనేమి ఆ యొక్క సమాచారం అయితేనే ఫేక్ ఇది నమ్మొద్దు, అసలు జగన్మోహన్ రెడ్డి గారు నేను కలవలేదు, నాకు సంబంధం లేదనేటువంటి సాక్షాత్తు ఆయనే ట్వీట్ చేసుకునేటువంటి పరిస్థితి తీసుకొస్తుంది ఈ యొక్క ఆటవిక రాజ్యంలో, ఈ యొక్క నియంత రాజ్యంలో. నియంతలు కూడా బెటర్ గా ఉంటారండి, ఏదో అంత ఇంత పేదలను కూడా వదిలేస్తారు, నియంతలు కూడా ఏదైనా ఎదురొచ్చిన వాళ్ళే ఏదైనా చేస్తారు. అలా కాకుండా సాధారణ కార్యకర్తల మీద, సాధారణ ప్రజల మీద, చిన్న చిన్న బట్టి కొట్ల మీద, ఇళ్ల మీద. నిన్న మీ అశోక్ బాబు అంట ఆయన పెద్ద వేమూరు ఆయన గట్టిగా నిలబడి మళ్ళీ వైఎస్ఆర్ విగ్రహం స్థాపింపజేశాయంట కదా, ఆయన్ని కూడా వెళ్ళనివ్వలేదంట కదా ఫస్ట్ పోలీసులు. నాకు అదే అర్థం కావట్లేదు, దౌర్జన్యాలు చేసిన వదిలేసి బాధితుల్ని ఎందుకు పట్టుకుంటున్నారు పోలీసులు, ఎందుకు ఆపుతున్నారు, ఎందుకు వాళ్ళకి రక్షణ కల్పించట్లేదో అర్థం కావట్లేదు. ఇదే కొత్త నిజంగానే ఆంధ్రప్రదేశ్లో మరి దీన్ని సైకో పాలన అనాలా రాక్షస పాలన అనాలనేది కూడా అర్థం కావట్లేదు. పదాలు కూడా సరిపోవండి. సైకో పాలన అంటే సైకో మనస్తత్వం అనేటువంటిది రియల్ గా తండ్రి కొడుకుల్లో సైకో మనస్తత్వం చూస్తున్నాం. ఆ పదాలు కూడా సరిపోవు. ఎందుకంటే నిన్న కూడా వేమూరుల నియోజకవర్గంలో చూసాము, వైఎస్ఆర్ విగ్రహానికి నిప్పు పెట్టి దళితవాడలో దళితులు పాపం ఆప్యాయంగా అభిమానంగా చేసుకున్నటువంటి ఆ దళితవాడలో నిప్పు పెట్టి వైఎస్ఆర్ విగ్రహానికి కేసెస్ లేకుండా చేస్తారా? తెల్లవాళ్ళు వెళ్ళేసి అన్యాయం అయ్యా అంటే రివర్స్ కేసు వీళ్ళ మీద పెడతారా? అక్కడికి తీసుకొని ఆ యొక్క అశోక్ బాబు గారు అయితేనే మిగతాలంతా ఊర్లో దళితులందరూ కూర్చొని అప్పటికప్పుడు కొత్త విగ్రహం తెచ్చుకొని ప్రతిష్ఠించుకున్నారు. ఇదేనా మీరు ఎక్స్పెక్ట్ చేసిన, ప్రజలంతా ఎక్స్పెక్ట్ చేసిన ప్రభుత్వం? సూపర్ 6 ఇవన్నీ అమలు చేయమని ప్రజల్లో ఎక్కడ ప్రెజర్ వస్తుందో అనేటువంటి ఉద్దేశంతో. ఎందుకంటే 20,000 రావాలా, ఋతుపవనాలు స్టార్ట్ అయినాయి, దిక్కు తిండుకుంటున్నారు, విత్తనానికి ఎదురు చూస్తున్నారు, 20,000 ఇస్తామన్నారు, 20,000 రూపాయల కోసం రైతులను ఎదురు చూస్తున్నాడు. పిల్లలు అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది, వాళ్ళకి కావాల్సిన వసతి దీవెన, విద్యా దీవెన ప్రకారం వాళ్ళకి వేస్తే సర్టిఫికెట్లు వస్తాయి 4,200, అది ఎదురు చూస్తున్నారు. మహిళలు బస్సుల్లో తిరగడానికి ఎదురు చూస్తున్నారు. మీరు చెప్పినటువంటి సూపర్ 6 వాగ్దానమే. అదేవిధంగా ఈ రోజు పెన్షన్ హడావిడి చేస్తున్నారు కదా, అది కూడా చెప్పాల్సినటువంటి సందర్భం అంటే ఇది. ఈ రోజు తెల్లారంతలకి వెళ్ళారు, పెన్షన్ ప్రపంచంలో ఏడాదిలా మేమే చేస్తాం అనేటువంటిది. ఒక్క విషయంలో మెచ్చుకోవాలండి జగన్ గారిని. జగన్ గారు సృష్టించినటువంటి ఆ ట్రెండ్ ని, జగన్ గారు చేసినటువంటి ఆ యొక్క మేలుని, సాక్షాత్తు 40 సంవత్సరాల అనుభవం అని 4వ ముఖ్యమంత్రి అయినటువంటి ఆయన ఈ రోజు ఎప్పుడు లేని విధంగా పెన్షన్దారులకు ఇళ్ళకి వెళ్ళేటువంటి పెన్షన్ ఇవ్వాల్సినటువంటి ఒక దిక్సూచిని క్రియేట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ దిక్సూచి ప్రకారం ఈ రోజు ఇంటింటికి వెళ్ళాలి. ఆయన లెటర్ రాస్తారని ఈ రోజు ఒక లెటర్ చూశాను. ఆ పెన్షన్లు ఇస్తూ లెటర్ ఇస్తున్నారు ఇంటింటికి. దాంట్లో పెడుతున్నాడు. ఆ మాటలు చూస్తే కుమ్మినేని గారు చదవాలి మీరు. అది ఎలా అంటే 3 నెలలు క్రూరమైనటువంటి జగన్ గారు ప్రభుత్వం చేసినటువంటి వాటి వల్ల మండు టెండల్లో విలవిల్లాడి అక్కవెక్కలైనారంట. ఎవరు? ఆ ముసలోళ్ళు అంతా అవతాతలంతా. ఈయన చెలించిందంట మనసు. ఏమయ్యా 2014 నుంచి 19 వరకు నువ్వే ఉంటావు కదయ్యా, 2005 నుంచి 2004 వరకు నువ్వే ఉంటావు కదయ్యా, నువ్వు 1994-95 నుంచి 3 సార్లు ముఖ్యమంత్రిగా అయినటువంటి వ్యక్తికి ఆ రోజు చెలించలేదా? ఆ రోజు కీలు కట్టుకోలేదా? ఆ రోజు ఎండ టెండల్లో వాళ్ళు తిప్పలేదా ముసలి వాళ్ళను? ఇదేంటయ్యా ఇది? ఈ రోజు ఏదో మంట కకావికలు అవుతున్నారంట, ఆయన గుండె తరుక్కుపోతుందంట, దాని గురించేసి స్వయంగా పెన్షన్లు ఈ రోజు ఇస్తున్నారంట. ఇది వారికి ఉన్నటువంటిది. ఇళ్ళకి పంపించొద్దని చెప్పింది ఆయన కదా. పైగా ఆయన జగన్ గారు తన వాగ్దానం ప్రకారం ప్రతి ఏటా 250 పెంచుకుంటూ వెళ్తే ఇంత మోసం చేశాడు ఒకసారి ఇవ్వకుండా అని అంటాడు ఆయన. మరి మిగతావన్నీ ఇప్పుడు నెల రోజులు అయిపోయింది, మరి ఆ 1,500 రూపాయలు చొప్పున ప్రతి మహిళకి ఇవ్వాలి కదా, అది మోసం చేసినట్లయినా వాళ్ళకి ఇంతవరకు ఇవ్వలేదు కదా, రైతు భరోసా ఇవ్వలేదు కదా. ఇవన్నీ ఆయన ఏమైనా చెప్పగలడు కదా. పెన్షన్స్ లోనే ఎస్సీ బీసీ మహిళకి 50 పెన్షన్ ఇస్తా అన్నాడు. అవును, ఈ దీంట్లోనే ఈ పెన్షన్లోనే సామాజిక పెన్షన్ లోనే ఆ 50 ఏళ్ల నుంచి 60 ఏళ్ళ మధ్యలో ఉంటారు కదా బీసీ, వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. 12 లక్షల మంది దాదాపు ఉంటారు. వాళ్ళంతా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఆయన చెప్పినటువంటి మైనారిటీలు 50 నుంచి 60 మధ్యలో.
వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. అది కూడా ఇప్పుడు దాంట్లో 100% కాదు, అది ఇప్పుడు ఇచ్చేది 100% ఫుల్ఫిల్ కాదు. ఆ ఒక్క హామీ కూడాను పాక్షికంగానే. యాక్చువల్గా పెన్షన్లు ఇప్పుడు జగన్ గారు ఇస్తేనేమో బటన్ నొక్కుడు అన్నారు, ఈయనేమో 7,000 కోట్లు అప్పు తీసుకొచ్చి పంచుతున్నాడు. మరి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సమ్మతమేనా? మరి ఈ రకంగా పంచొచ్చా పంచకూడదా? మరి ఇది కూడా బటన్ నొక్కుడేనా? ఈనాడు ఆంధ్రజ్యోతి వీళ్ళందరికీ ఈ బటన్ నొక్కుడైతే సమ్మగానే ఉంటుందా? ఈ బటన్ నొక్కుడు కావాలి కానీ జగన్ గారు నొక్కితేనేమో తప్పు, ఈయన నొక్కితేనేమో రైటా? మరి ఇది అప్పు తీసుకొచ్చి కదా సంపద సృష్టిస్తానన్న పెద్ద మనిషి అప్పు చేసి ఎందుకు పంచుతున్నాడు? అక్కడికి జగన్ గారి ప్రభుత్వంలో 5,000 కోట్లు ఇక్కడ మిగిల్చి వెళ్ళారు. అప్పుడు చంద్రబాబు గారు అప్పుడేమో 100 కోట్లే మిగిల్చి వెళ్ళిన సంగతి తెలిసిందే కదా. సో అదంతా మళ్ళీ మాట్లాడదాం, మళ్ళీ రేపు యాక్చువల్గా రేపు పెట్టుకుందామని రేపు దీని మీద మాట్లాడుకుందామని అనుకున్నాను. మీరు ప్రస్తావించారు కాబట్టి ఈ విషయాలు గుర్తు చేస్తున్నాను.